ఫ్రెష్ వాటర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మామిడి పండ్లకు హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ విధానం వలన ఫ్రూట్ ఫ్లై, ఫంగస్ మరియు పోస్ట్ హార్వెస్ట్ సమస్యలు తగ్గుతాయి అన్నమాట. సో అది ఎలా చేసుకోవాలో ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక టబ్బు లేదా డ్రమ్లో నీటిని తీసుకొని 48 నుండి 52 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసుకోవాలన్నమాట. ఉష్ణోగ్రత ఎక్కువైతే పండ్లు దెబ్బతింటాయి కాబట్టి థర్మామీటర్ ఉపయోగించడం మంచిది. సో ఆ థర్మామీటర్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. వీడియోలో కనిపిస్తుంది. సో అది మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఫస్ట్ మనం టబ్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి వాటర్ అనేది మనకి మినిమం డిగ్రీస్ వచ్చేటట్లు టెంపరేచర్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఆ టెంపరేచర్ ఆ థర్మామీటర్తో చెక్ చేసిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మనం మిగతా ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూ అయిన తర్వాత ఇలా మామిడికాయలు ట్రేట్లో పెట్టుకొని తీసుకొచ్చుకోవాలన్నమాట. ఈ టైప్ ఉన్నటువంటి ఫంగస్లు అన్నీ కూడా ఫ్రూట్ ఫ్లై కానీ లేకుంటే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జీడ్ అనేది ఉంటుంది కదా, అలాంటి జీడు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఈ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ అయిపోతాయి అన్నమాట. మనకు ఫ్రూట్ అనేది హెల్తీగా రైపనింగ్గా ఉంటుంది. ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత మనం ఏవైతే ఈ గ్యాస్ పొయ్యి మీద పెట్టి వాటర్ని హీట్ చేస్తున్నామో దాన్ని నేను చెప్పినటువంటి ఈ థర్మామీటర్ ద్వారాగా మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఈ టెంపరేచర్ అనేది మనకి స్టార్టింగ్ 50 to 56 డిగ్రీస్ మధ్యలో ఉండేటట్లు టెంపరేచర్ చూసుకోవాలి. ఒకవేళ టెంపరేచర్ కానీ ఎక్కువైనట్లయితే గ్యాస్ డౌన్ చేసి టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. ఈ విధంగా థర్మామీటర్తో చెక్ చేసిన తర్వాత చూసుకోండి, ఇదే మన థర్మామీటర్. దీని ద్వారానే మనం వాటర్ టెస్టింగ్ అనేది చేస్తాం టెంపరేచరు. ఏదైతే మనం టెస్ట్ చేసిన టెంపరేచర్ ఫైనల్ అవుతుందో 52 స్టార్టింగ్ ఉంటుందో ఆ తర్వాత మాత్రం మనం ఈ మ్యాంగో ట్రైల్ అనేది వేడి నీళ్ళలో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క టైంలో పెట్టాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వెరైటీ అయితే కేసరి వెరైటీ. ఈ వెరైటీ వచ్చేసి 3 minutes ఉంచాలి హాట్ వాటర్లో, కేసరి వెరైటీ. బంగినపల్లి అయితే 5 minutes ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి 52 degrees టెంపరేచర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ వాటర్లో మనం మామిడికాయ ట్రైల్ అనేది దించుకుందాం. ఏ విధంగా తీయాలి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనం మామిడికాయల ట్రైల్ని పెట్టేసి మనకి హీట్ వాటర్లో మనం చేతులు పెట్టాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాటి కోసం ఏమైనా ఉక్కులు లాంటివి మనకి కంఫర్ట్గా దొరికే వాటిని ట్రై చేసుకొని ఈ విధంగా టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. టైమర్ ఆన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో టెంపరేచర్ చెక్ చేసుకుంటా, ఒకవేళ టెంపరేచర్ పెరుగుతుందంటే దాన్ని బట్టి గ్యాస్ని అనేది కంట్రోల్ చేసుకొని ఈ విధంగా చూసుకుంటా 3 minutes టైం అయిన తర్వాత వాటిని బయటికి రిమూవ్ చేయాలన్నమాట. ఇది బంగినపల్లి వెరైటీ కాబట్టి కొంచెం 5 minutes టైం తీసుకుంటాను. ఎందుకంటే బంగినపల్లి పల్ప్ వెరైటీ కాదనమాట. బంగినపల్లి ఇప్పుడు ఏదైనా జ్యూసీ వెరైటీ అయితే తొందరగా పల్ప్ అయిపోతుంది కాబట్టి మినిమం 3 minutesలో తీస్తున్నాం. బంగినపల్లి అనేది మనకి కటింగ్ పీస్ కాబట్టి మినిమం 5 minutes అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 5 minutes ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బయటకు అనేది తీయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఇందులో ఫ్రూట్ ఫ్లై డ్యామేజెస్ కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా సరే ఉన్నట్లయితే అవి అనేది మనకి ఈ హాట్ వాటర్ ద్వారా మినిమం టెంపరేచర్ 52 degrees 56 degrees టెంపరేచర్ వలన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫ్రూట్ అయ్యేటప్పుడు కనిపించవు అనమాట. మొత్తం క్లియర్ అయిపోతాయి హాట్ వాటర్లో. మనకి ఫ్రూట్ అనేది ఎప్పుడైతే రైపన్ అవుతుందో అప్పుడు ఆ ఫ్రూట్ అనేది హెల్తీగా ఉండడం
జరుగుతుంది. సో మనకి కస్టమర్స్ దగ్గర నుండి కంప్లైంట్ రావడం కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత సో కంటిన్యూగా ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ట్రీట్మెంట్ చేసినటువంటి మామిడికాయల్ని మనం ఏం చేస్తామంటే కింద వరిగడ్డి వేసి ఇప్పుడు ఈ టైప్లో మనం కంటిన్యూ చేసిన తర్వాత టైమర్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా కింద వరిగడ్డి వేసుకున్న తర్వాత ఈ మామిడికాయలన్నీ మనం స్లోగా 1 by 1 ఒకటికొకటి పైన లేకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదేమవుతుందంటే మనకి ఆరిపోతుంది, ఆ మాయిశ్చర్ అనేది లేకుండా, వాటర్ తడి లేకుండా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత పైన కూడా వరిగడ్డి వేసుకొని పెట్టేసుకోవాలి. అట్లా 2-3 days తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటో చూసుకోవాలి. సో ఆఫ్టర్ 1 week తర్వాత మనకి ఫ్రూట్స్ అయిపోతాయి. ఈ విధంగా ఫ్రూట్స్ రెడీ అవుతాయి. సో ఇలా ఎందుకంటే ఇలా చెక్ చేసుకోకుండా ఓన్లీ వదిలిపెట్టేసామంటే ముందుగా రైపోయినవి కానీ లేట్గా రైపోయినవి కానీ సో ప్రాబ్లం అయిపోతుంటుంది. సో ఇట్లా 1 by 1 ఫ్రూట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్రూట్ అయిన వాటి కాడికి మనం ప్యాకింగ్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇది నేచురల్ రైపనింగ్కి సంబంధించిన విధానం. సో ఇలా చేసుకోవడం వల్ల ఫ్రూట్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్రూట్ డ్యామేజెస్ కానీ సో లేకుండా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చేసుకొని మనం బాక్సులో ప్యాకింగ్ చేసుకోవచ్చు. బాక్సులో ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత సేల్ చేసుకోవచ్చు అన్నమాట. మార్కెట్లో మనం డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చుకోవచ్చు. వ్యవసాయ వీడియో కోసం ఈ వీడియో మా ఛానల్ ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని వ్యవసాయ